సాయి పల్లవి ఎంత మృదు స్వభావంతో ఉంటుందో అందరికీ తెలుసు. దీంతో సుతిమెత్తగా ఉంటూ ఎవరిని నొప్పించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. తన ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా విమర్శించే వాళ్లకు సైతం ప్రేమగానే సమాధానం ఇస్తుంటుంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. కాంట్రవర్సీలకు ఆమడ దూరంలో ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఎవరిదైనా ప్రాణమే కదా అని ఒక డాక్టర్ గా చెబుతుంది. యాక్టర్ గా ఎంతో మందిని తన నటనతో, ప్రవర్తనతో ఇన్స్పైర్ చేస్తుంటుంది. అసలు సాయి పల్లవి కోపడిన సందర్భాలు ఎక్కడా కనిపించవు. ఆమె ఎక్కడ కనిపించినా నిండైన కట్టుతో, నిండైన ముఖారవిందంతో కనిపిస్తుంటుంది. అలాంటి సాయి పల్లవి తాజాగా మాటలోనే తన ఉగ్రరూపాన్ని చూపించింది. తమిళ్లో ఒక మీడియా సంస్థ సాయి పల్లవి మీద ఒక రూమర్ రాసుకొచ్చింది. వాటిని చూసి సాయి పల్లవికి చిరెత్తుకొచ్చింది. ఇలాంటివి ఇంకోసారి రాస్తే మామూలుగా ఉండదు, లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ సాయి పల్లవి మాస్ వార్నింగ్ ఇచ్చింది. అసలు సదరు సంస్థ ఏం రాసింది, సాయి పల్లవి ఎందుకు అంతలా రియాక్ట్ అయిందో తెలుసుకుందాం. సాయి పల్లవి చిన్నతనం నుంచి వెజిటేరియన్ అన్న సంగతి తెలిసిందే. బయట పదార్థాలు కూడా ఎక్కువగా తినదు. ఫుడ్ విషయంలో సాయి పల్లవి చిన్నతనం నుంచి ఒక క్రమశిక్షణతో పెరిగిన సంగతిని గతంలోనే చెప్పింది. అయితే రామాయణ మూవీ కోసమే సాయి పల్లవి ఇప్పుడు ఇలా ఉంటుందని, బయట ఫుడ్ని తినడం లేదని, నాన్ వెజ్ అసలు ముట్టడం లేదు అని ఇలా తమకు తెలిసిన ఒక మ్యాటర్ రాసుకొచ్చారు. కేవలం రామాయణం సినిమాలో నటిస్తుంది కాబట్టి ఇలా చేస్తుంది అనే మీనింగ్ అందులో ఉంది. అందుకే సాయి పల్లవి తీవ్ర స్థాయిలో మండిపడింది. వాస్తవాలు తెలియకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలు రాయకండని వార్నింగ్ ఇచ్చింది. తాను అసలు రూమర్స్, బేస్లెస్ వార్తల్ని చూసి పట్టించుకోను అని, కానీ ఇప్పుడు ఇలాంటి పిచ్చి రాతల్ని చూసి మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చింది. తెలిసి రాస్తారో తెలియకుండా రాస్తారు, వ్యూస్ కోసం రాస్తారు, అదంతా దేవుడికే తెలియాలి. ఇలానే ఇకపై రాస్తామంటే మాత్రం కుదరదు. ఇక్కడితో ఆపేయండి. నా సినిమా రిలీజ్ టైంలో, అనౌన్స్మెంట్ టైంలో ఇలాంటివి రాస్తే ఊరుకునేది లేదు. అవన్నీ నాకు చాలా స్పెషల్ మూమెంట్స్. మీరు ఇలాంటి వార్తలు రాసి కష్టాలు కొని తెచ్చుకోకండి. ఇదే చివరి ఛాన్స్. నెక్స్ట్ లీగల్ నోటీసులు పంపిస్తాను అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చింది సాయి పల్లవి.